టోపీ. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మరో కన్సల్టెన్సీ టోకరా. మచ్చుకైనా కానరాని యాజమాన్యం. Come on, hug me. హగ్ ఎందుకు? టచ్ చాలు కదా. No. Ladies అంటే hug చేయాల్సిందే. Come on. ఏంటి ఆ పేర్లేంటి, ఫోన్ నంబర్లేంటి? ఒక నియోజకవర్గాన్ని మెయింటైన్ చేస్తున్నట్టున్నావు. ఎలక్షన్స్ లో పోటీ చేయపోయావా? ఎమ్మెల్యేగానే కదానివి. పేపర్ ఈ టైంలో పేపర్ ఏంటి? నగరంలో 3 యువకుల ఆత్మహత్య. ఈ యువకులు ఉద్యోగాల ఉచ్చులో ఇరుక్కొని ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. వీళ్ళు చనిపోతూ రాసిన ఉత్తరంలో ఇలా ఉంది. ఒరేయ్ గూగుల్, నిన్ను వదలం. ఇంకో జన్మెత్తైనా సరే నిన్ను చంపుతాం. అంతవరకు దెయ్యాలై పీక్కు తింటాం. ఇంక నువ్వు భయంతో చావాల్సిందే. భయమా? భయం అంటే ఏంటి? ఇదే భయం అంటే. నిజంగానే భయపెట్టావు కదే. కాస్మిక్ ఎనర్జీని ఆశ్రయిద్దాం, లేకపోతే వేరే మార్గం లేదు. ఏంట్రా మీరు బతికే ఉన్నారా? అవును. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? పోసాని దగ్గరికి పద. పోవాల్సిందేనా? పద. సరే పద. 오빤 강남스타일 강남스타일 옵 వెళ్ళు. అక్కడ బోర్డు తిప్పేసి ఇక్కడ ఈ తాగుడు తందనాలు డాన్సులు ఏంట్రా? రాజా, కంపెనీ పెట్టింది ఎత్తేయడానికే తెలిసిన తర్వాత ఇంకా దేనికి టెన్షను? కంపెనీ పెట్టింది ఎత్తేయటా? ఒరే, మరి డబ్బులు ఇచ్చిన వాళ్ళ సంగతి ఏంట్రా? ఏముంది రాజా, కోపంలో కనిపిస్తే కొట్టాలనుకుంటారు, కుదరకపోతే కసి తీరా తిట్టుకుంటారు, మరీ నీరసం వచ్చేస్తే వాడి పాపాన వాడే పోతాడులే అనుకుంటారు. ఫైనల్ గా ఎవరి దారిని వాడు వెళ్ళిపోతారు, ఇంట్లో మర్చిపోతారు. బీట్ బీట్ గవార్, చక్కెరమే బాయ్. ఒరేయ్, కనీసం నేను తెచ్చిన కుర్రాళ్ళ డబ్బులను తిరిగి ఇచ్చేరా? కరిగిపోయిన ఐసు, తరిగిపోయిన వయసు, పోసాని దగ్గరకు వచ్చిన డబ్బులు తిరిగి రావు. రావా? రావు. ఇక్కడ రారా. యా రావు. రాజా, రాజా, రాజా. ఇప్పుడు చెప్పు, కేర్లో కావాలా, యశోదలో కావాలా, అపోలోలో కావాలా? వీడికి అపోలో యశోదా కేర్లు ఎందుకురా? డైరెక్ట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్చండి రా. ఎక్కడైనా సరే నిన్ను మాత్రం ఫ్రంట్ డోర్ నుంచి పంపిస్తావరా? అర్థమైంది రాజా, మీకు క్యాష్ కావాలంతేగా? క్యాష్ కాదు, ఇన్ఫర్మేషన్ కావాలి. వీడెక్కడున్నాడు? అసలు మంచివేనా? సిటీకి వచ్చిన గొడవలేనా? ఏం జన్మరాండి? ఇగో బలరాం, చెప్పండి మూర్తి గారు. బాగా తిని బొబ్బునవా? నీ కొడుకు ఎవరితో గొడవ పడుతున్నాడు. ఆడి నీ కడుపులో చెడబుట్టాడయ్యా. నా మాటిని ఆ ఫరాల్ గాడు నీ కొడుకు కాడని పేపర్లో ప్రకటించేసాయి, లేకపోతే ఆడి చేసే గొడవలకి నువ్వు జైలుకు పోతావయ్యా. రవి, ఎక్కడున్నావురా? చెప్పాను కదా నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అని. ప్రతిసారి అలాగే అంటున్నావు, ఈసారైనా త్వరగా రారా మీ అమ్మ కోసం. తప్పకుండా వస్తాను నాన్న. అది మన వెంకటేశ్వరరావు ఒంట్లో బాగాలేకపోతే సిటీలోకి వచ్చాను.
ఆ వరాలగాడు కనిపించాడు రా, ఎవరితోనో కొట్లాడుతున్నాడు. వాడి సంగతి తెలిసిందే కదా నాన్న, వాడు చిన్నప్పటి నుంచి అంతే. వాడంతేలే గాని ఇదిగో, నువ్వు వాడు కనిపిస్తే చేరదీయొద్దు, వాడితో స్నేహం చేయొద్దు. ఓకే నాన్న, ఆ వరాల గారితో స్నేహం చేయను, సరేనా? నా బేటీ వెనకాల పడ్డావంటే ఖతం చేస్తా బిడ్డ. చూడదేనే వచ్చింది కాబట్టి నేను నిన్ను ప్రేమించాను. అయినా నేను ఏమడిగానే? ఏమడిగాను? లక్షలు అడిగానా, కోట్లు అడిగానా? లక్షణంగా ప్రేమించమని అడిగాను. నోర్మోయ్, ఎదుటి వాళ్ళ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కుక్కలాగా వెంటపడుతున్నావు. నేనెవరినో తెలుసా? నేను ఎలాంటి సమస్యల్లో ఉన్నానో తెలుసా? సచ్చేదాకా 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా అని చెప్పి తినడం మానేస్తావా, తొంగడం మానేస్తావా? అలాగే ప్రేమించడం కూడా మానలే కదా డార్లింగ్. ఓరి నాయనో, దీన్ని ఇంకా అలా బ్రతిమలాలరా బాబు. ఒక్కసారి ఎలవి చెప్పువే, సచ్చేదాకా ప్రేమిస్తాను. ఈసే ఇది ఇంకా కరగట్లేదు, నాకేమో ఏడుపొస్తుంది. అమ్మా చూడవే, ఇది నన్ను ప్రేమించట్లేదు. తెలుసు ఎక్కడ వీడు? మందు తెమ్మంటే ఫిగర్ తెచ్చమేనా? ఓకే, నో ప్రాబ్లం. చెప్పు. అది దొరికింది. ఆర్ యు ష్యూర్? అవునన్నా, ఇచ్చేయ్.
నీకేదైనా ప్రాబ్లం ఉంటే అది నా లైఫ్లోకి రాకముందు చూసుకోవాల్సిందిరా. ఇప్పుడు నీ చేయి దాటిపోయింది, వదిలేయ్. వదలకపోతే పట్టుకోండి రావాలి, ఎత్తకండి రా, వదలొద్దు, చంపేయండి వాళ్ళని. ఏయ్, తీసుకెళ్ళరా. ఎక్కడ రా వాడు? అరే బ్రెయిన్లెస్ ఫెలో, ఆడు మన వాళ్ళకే టోప్ పెడతాను, కొంచెం చూసుకోండిరా. కాన్సన్ట్రేషన్. అరే టోప్ ఎవరు పెడతాడో చూసుకోండిరా. ఎవడు వాడు? తెలీదు. దొరికాడు వాడు? దొరకలేదన్నా. ఎవడు వాడు? మా అన్నని చంపినవాడు. అదే ఎవడు వాడు? తెలీదన్నా. అమ్మయ్యా, అంతా ఇక్కడే ఉన్నారు కదా. థాంక్ గాడ్. రాజా, మనకి ఈ టెన్షన్ తగ్గాలంటే ఇమీడియట్ గా యాగం చేయిస్తే బాగుంటది. ఏమైంది? ఏమైందేంటి? ఎవరినైతే మనం చెప్పామనుకుంటున్నామో వాడు ఎత్తుక్కుంటూ ఇంకోడు వచ్చాడు. ఎవడు వాడు? తెలీదు. మీరెవరు వాడిని చూడలేదా? చూసాం. అదే ఎవడు వాడు? తెలీదు. ఆనందంగా ఉంటే మందు కొడతారు, ఆవేశంగా ఉంటే దీన్ని పగలగొడతారు. దీన్ని నువ్వు పగలగొడితే ఫ్రస్ట్రేషన్ తగ్గిపోతుంది. వాడిని చూస్తే గుర్తుపడతా. వేస్తే గుర్తుపడతావా? ఏ వేస్తావురా? బొమ్మేస్తా. చూడ